హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పోలీసులు అపూర్వని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. అపూర్వ కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటుంది. ఇక శరత్ చంద్ర బాధగా కుప్పకూలి కూర్చుంటాడు. నానా, బాధపడకండి నానా అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక శరత్ చంద్ర శోభచంద్ర ఫోటో దగ్గరకు వెళ్ళి, శోభ, నిన్ను చంపింది ఆ దుర్మార్గురాలు అపూర్వ అని భూమి నాకు ఎన్నోసార్లు చెప్పింది. కానీ అపూర్వపై ఉన్న నమ్మకంతో భూమి మాటలను నేను నమ్మలేదు శోభ. నన్ను క్షమించు శోభ. మన పక్కనే ఉంటూ, మన మనిషిలా ఉంటూ నిన్ను వెన్నుపోటు పొడిచి చంపేస్తుందని అసలు ఊహించలేదు శోభ అని శరత్ చంద్ర శోభచంద్ర ఫోటో దగ్గరకు వెళ్ళి శోభచంద్రతో మాట్లాడుతూ ఏడుస్తూ ఉంటాడు. నానా, ఆ అపూర్వ మీ అందరినీ కూడా అంతలా నమ్మించింది. అందుకే నువ్వు అమ్మ అంత ఈజీగా అపూర్వ దగ్గర మోసపోయారు. అమ్మను చంపింది అపూర్వని మీకు తెలియాలనుకున్నాను. అపూర్వనే అమ్మను చంపిందని ప్రూవ్ చేశాను. నాకు ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది నాన్న. అమ్మ ఆత్మ కూడా ఇప్పుడు శాంతిస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అవునమ్మా భూమి, నువ్వు చేసిన పనికి మీ అమ్మ ఆత్మ నిజంగానే శాంతిస్తుంది అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. ఇక శోభచంద్ర ఫోటోకి ఉన్న దండను శరత్ చంద్ర తీస్తూ ఉంటాడు. నానా, ఎందుకు నాన్న అమ్మ ఫోటో దండను తీస్తున్నారు అని భూమి అడుగుతూ ఉంటుంది. ఇక శరత్ చంద్ర ఆ దండను తీసుకెళ్లి అపూర్వ ఫోటోకి వేస్తూ ఉంటాడు. డాడీ, ఏం చేస్తున్నారు డాడీ? మమ్మీ ఫోటోకి దండ వేస్తున్నారేంటి అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. మీ అమ్మ దుర్మార్గురాలు. నా శోభను పొట్టన పెట్టుకుంది. నా శోభను నా నుంచి దూరం చేసింది. భూమికి తల్లి ప్రేమ దక్కకుండా చేసింది. అలాంటి దుర్మార్గురాలు నా దృష్టిలో చచ్చిపోయినట్టే నక్షత్ర. ఇంకా నువ్వు ఆవిడ అడుగుజాడల్లో నడవాలనుకుంటే నీకు కూడా నా దృష్టిలో ఎలాంటి విలువ ఉండదు అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. అమ్మ భూమి, ఈరోజు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా. ఇన్ని రోజులు ఆ అపూర్వ మీ అమ్మ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయిందని అందరినీ నమ్మించింది. కానీ ఆ అపూర్వ ఈ కుట్ర చేసిందని నువ్వు ప్రూవ్ చేసావమ్మా. నిజంగా మీ అమ్మ చనిపోలేదమ్మా. నీ రూపంలో మీ అమ్మ బ్రతికే ఉందమ్మా అని శరత్ చంద్ర భూమిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఈరోజు నాకు అసలైన సంతోషం అంటే ఏంటో తెలుస్తుంది. అమ్మ భూమి, ఈ సంతోష సమయంలో నీకు ఏం కావాలో చెప్పమ్మా. నీ కోరిక నేను తీరుస్తానమ్మా అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. భూమి, మామయ్య నీకు మంచి ఆఫర్ ఇచ్చాడు. ఆఫర్ని మిస్ చేసుకోకు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. నానా, ఇప్పుడు నేను ఏది అడిగినా కూడా కాదనరు కదా అని భూమి అంటూ ఉంటుంది. కాదన్నమ్మా అని శరత్ చంద్ర అంటాడు. నీకు నేను మాటిస్తున్నాను, ఏం కావాలో చెప్పు భూమి అని శరత్ చంద్ర అంటూ ఉంటే భూమి డివోర్స్ నోటీస్ మీద సంతకం పెట్టిన విషయాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. భూమి, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. నానా, అమ్మను చంపింది ఆ అపూర్వ అని ప్రూవ్ అయింది. అమ్మ చనిపోయిన రోజే కృష్ణప్రసాద్ మామయ్యకు మీరా అత్తయ్యకు పెళ్లి జరిగింది. ఈ విషయం మీకు గుర్తుందా నానా అని భూమి అడుగుతూ ఉంటుంది. ఇక శరత్ చంద్ర గుర్తు చేసుకుంటూ ఉంటాడు. గుర్తుందమ్మా, మీ అమ్మ చనిపోయిన రోజే మీరా కృష్ణప్రసాద్ని పెళ్లి చేసుకొని వచ్చింది అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. మీరా అత్తయ్యకు కృష్ణప్రసాద్ మామయ్యకు అపూర్వనే దగ్గరుండి పెళ్లి జరిపించింది నానా అని భూమి చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. భూమి చెప్పింది అక్షరాల నిజం బావగారు. నా చెల్లెలు శోభచంద్రను బొమ్మల ఫ్యాక్టరీలో ఆ అపూర్వ కట్టి పడేసి, బొమ్మల ఫ్యాక్టరీ లాస్లో ఉంది, బొమ్మల ఫ్యాక్టరీ కాలిపోతే ఇన్సూరెన్స్ వస్తుందని ఆ అపూర్వ నన్ను నమ్మించింది. నేను కూడా నిజమే అనుకొని అపూర్వ చెప్పిందల్లా చేశాను. అపూర్వ మీరు ఊర్లో లేని సమయం చూసి బొమ్మల ఫ్యాక్టరీని తగలబెట్టమంది. బొమ్మల ఫ్యాక్టరీలో నా చెల్లెలు శోభ ఉందన్న విషయం నాకు తెలియదు బావగారు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. నా చేతులారా నేనే బొమ్మల ఫ్యాక్టరీని తగలబెట్టాను. బొమ్మల ఫ్యాక్టరీతో పాటు నా చెల్లెలు శోభ కూడా కాలిపోయింది బావగారు అని కృష్ణప్రసాద్ ఏడుస్తూ ఉంటాడు. నానా, అపూర్వ పిన్ని కృష్ణప్రసాద్ మామయ్యతో బొమ్మల ఫ్యాక్టరీని ఎందుకు తగలబెట్టించిందో తెలుసా అని చెప్పి భూమి అంటుంది. ఎందుకమ్మా భూమి అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. నానా, బొమ్మల ఫ్యాక్టరీని తగలబెట్టిన తర్వాత కృష్ణప్రసాద్ మామయ్యే ఆ బొమ్మల ఫ్యాక్టరీని తగలబెట్టాడని మీకు తెలిసినా కూడా చెల్లెలు భర్త కదా అని మీరు వదిలేస్తారన్న
నమ్మకంతో అపూర్వ పిన్ని బొమ్మల ఫ్యాక్టరీని కృష్ణప్రసాద్ మామయ్య చేతులతో తగలబెట్టించింది. అందుకే కృష్ణప్రసాద్ మామయ్యకు మీరా అత్తయ్యకు కుట్ర పన్ని మరీ పెళ్లి చేసింది. అంతకుముందే కృష్ణప్రసాద్ మామయ్య శారదత్తయ్యను పెళ్లి చేసుకున్న విషయం అపూర్వ పిన్నికి తెలుసు నానా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. కేపీ, భూమి చెప్పేది నిజమా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. అవును బావగారు, భూమి చెప్పింది నిజం అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇన్ని రోజులు నిన్ను అపార్థం చేసుకున్నాను, అనరాని మాటలు అన్నాను, నువ్వు నన్ను క్షమించు కేపీ అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. మీరు అసలు క్షమాపణ చెప్పాల్సింది కృష్ణప్రసాద్ మామయ్య కాదు నాన్న అని భూమి అంటుంది. మరి ఇంకెవరికమ్మా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. శారదత్తయ్యకు అని భూమి చెప్తూ ఉంటుంది. శారదక అని శరత్చంద్ర షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. శారదత్తయ్య కృష్ణప్రసాద్ మామయ్య మొదటగా పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికీ గగన్ బావ పూరి పుట్టిన తర్వాతే కదా మీరా అత్తయ్య మెడలో కృష్ణప్రసాద్ మామయ్య అపూర్వ పనిన కుట్ర ప్రకారం తాళి కట్టింది. మరి ఇప్పుడు అన్యాయం జరిగింది శారదత్తయ్యకు గగన్ బావకు పూరికే కదా నాన్న. కానీ మీరు ఏ విషయంలోనైనా సరే శారదత్తయ్యను గగన్ బావను అవమానిస్తూనే వచ్చారు కదా. ఇప్పుడు మీరు క్షమాపణ చెప్పాల్సింది ఎవరికో మీరే ఆలోచించుకోండి నాన్న అని భూమి అంటూ ఉంటుంది. అవునమ్మా, ఆ శారదను చాలాసార్లు అనరాని మాటలు అన్నాను. తన మెడలో తాళి కూడా తెంచాలని చూశాను, తన నుదుటిన బొట్టి చెరపాలని చూశాను. ఆ అపూర్వ మాటలు విని ఆ అపూర్వ చెప్పిందల్లా చేశానమ్మా. నేను ఎంత దుర్మార్గుణ్ణమ్మా అని శరత్చంద్ర ఏడుస్తూ ఉంటాడు. భూమి, మామయ్య నిన్ను ఏదైనా కోరిక కోరుకోమని అడిగితే నువ్వు ఇదంతా ఎందుకు చెప్తున్నావు భూమి అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. దానికి దీనికి సంబంధం ఉంది చెర్రీ, అందుకే అని చెప్పి భూమి అంటుంది. ఏంటమ్మా ఆ సంబంధం అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. గగన్ బావ ఏ తప్పు చేయలేదని, శారదత్తయ్య ఏ తప్పు చేయలేదని, శారదత్తయ్యకే అన్యాయం జరిగిందని ఇప్పటికైనా మీకు అర్థమైంది కదా నాన్న. మరి గగన్ బావుపై మీకు కోపం ఎందుకు నానా, శత్రుత్వం ఎందుకు నానా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. కృష్ణప్రసాద్ మావయ్య ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు, శోభచంద్ర చెల్లమ్మ నాకు ప్రతి సంవత్సరం రాఖీ కట్టేదని. అంటే మామయ్యకు అమ్మ సొంత చెల్లెల కంటే ఎక్కువ, అంతే కదా నాన్న. మరి అమ్మ ఉండుంటే కనుక కృష్ణప్రసాద్ మామయ్య కొడుక్కి నాకు పెళ్లి చేసేది కదా నాన్న అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, అదే కదా జరిగింది ఇప్పుడు కూడా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. కానీ నేను బావను వదులుకుంటున్నానని విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టాను నాన్న. మీ ప్రేమను దక్కించుకోవడం కోసం, మీ గౌరవాన్ని నిలబెట్టడం కోసం నేను గగన్ బావతో విడాకులు తీసుకుంటానని సంతకం పెట్టాను. అంతేకాని నేను గగన్ బావని శాశ్వతంగా మర్చిపోలేదు నాన్న. నాకు గగన్ బావ కావాలి, నా కోరిక తీరుస్తా అన్నారు కదా నాన్న. నన్ను బావని ఒక్కటి చెయ్యండి ప్లీజ్ నాన్న అని భూమి అడుగుతూ ఉంటుంది. ఇక శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు నక్షత్ర, సూపర్ భూమి, నువ్వు ఆ గగన్ కలవటం కోసం మా అమ్మను అరెస్ట్ చేపించావా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో శరత్చంద్ర నక్షత్ర చెంప మీద లాగిపెట్టి ఒక్కటిచ్చి, నక్షత్ర మీ అమ్మ తప్పు చేసింది, అందుకు మీ అమ్మను అరెస్ట్ చేశారు. భూమి తప్పు చేయని అపూర్వనైతే అరెస్ట్ చేయించలేదు కదా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. నాన్న ప్లీజ్ నాన్న, నక్షత్ర మాటలను నేను పట్టించుకోవట్లేదు, నన్ను గగన్ బావని ఒక్కటి చేయండి నాన్న అని భూమి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా కృష్ణప్రసాద్ కూడా, అవును బావగారు, నా కొడుకు గగన్కి భూమికి పెళ్లి జరిగిపోయింది, వాళ్ళిద్దరిని పంచభూతాలే ఒక్కటి చేశాయి. మనం ఇప్పుడు మన స్వార్థం కోసం విడదీయటం కరెక్ట్ కాదు. భూమికి గగన్ అంటే ప్రాణం, గగన్కి కూడా భూమి అంటే ప్రాణం, వాళ్ళిద్దరిని విడదీయకండి బావగారు అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఇక దాంతో శరత్చంద్ర లోపలికి వెళ్తాడు. నాన్న లోపలికి వెళ్ళారు అంటే బావపై నాన్నకు ఇంకా కోపం తగ్గలేదా మావయ్య అని భూమి అడుగుతూ ఉంటుంది. ఇక శరత్చంద్ర రెడీ అయ్యి బయటికి వస్తాడు. అమ్మ భూమి రా వెళ్దాం అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఎక్కడికి నాన్న అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఈరోజే కదమ్మా గగన్ పెళ్ళి, ఎలాగైనా సరే ఆ తారకు గగన్కు జరుగుతున్న పెళ్లిని ఆపుతాను, నిన్ను గగన్ని ఒక్కటి చేస్తాను అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. నిజమా నాన్న అని భూమి అడుగుతూ ఉంటుంది. నిజమేనమ్మా అని శరత్చంద్ర అంటాడు. ఇక శరత్చంద్ర భూమి ఇద్దరూ కలిసి కారులో మండపానికి వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు గగన్ డల్గా కూర్చొని ఉంటాడు.
తార గగన్ దగ్గరకు వెళ్ళి, గగన్ గారు ముహూర్తానికి సమయం అవుతుంది, రండి వెళ్ళి మండపంలో కూర్చుందాం అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక గగన్ మాత్రం భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఒరే గగన్, ఇంకా నీ మనసులో భూమే ఉంది, కానీ తార మెడలో ఎలా తాళి కడతావురా అని శారద అడుగుతూ ఉంటుంది. ఇక గగన్ ఏం మాట్లాడ్డు. ఈ సమయంలో మీరు ఇలా చెప్పటం కరెక్ట్ కాదా ఆంటీ? గగన్ గారు, నా మెడలో తాళి కడితేనే కదా మా అన్నయ్య పూరి మెడలో తాళి కట్టేది అని తార చెప్తూ ఉంటుంది. రండి గగన్ గారు, గెస్ట్లందరూ వచ్చేశారు, ముహూర్తానికి సమయం అవుతుంది అని తార గగన్ని చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటుంది. అన్నయ్య, నువ్వు పూరి కూడా వచ్చేయండి అని చెప్పి తార చెప్తుంది. ఇక ఇద్దరి జంటలు కలిసి మండపంలోకి వెళ్తారు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. గగన్ మాత్రం డల్గా అలానే కూర్చొని ఉంటాడు. గగన్ గారు, మీరు కాస్త నవ్వండి, వచ్చిన గెస్ట్లంతా మిమ్మల్ని చూసి మీకు ఈ పెళ్ళి ఇష్టం లేదనుకుంటారు అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. సరే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇంకా మీ మనసులో ఆ భూమే ఉంది, అందుకే మీరు అలా ఉన్నారు, కానీ మీరు నా మెడలో తాళి కట్టిన మరుక్షణం భూమిని మీ మనసులో నుంచి తుడిచేస్తాను, చూస్తూ ఉండండి గగన్ గారు అని తార గగన్తో చెప్తూ ఉంటుంది. భూమిని నా మనసులో నుంచి తుడిచేయటం ఎవరి తరం కాదు అని గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. పంతులు గారు, మంత్రాలు మొత్తం చదవకపోతేలేండి, తాళి కట్టించేయండి అని తార చెప్తూ ఉంటుంది. అదేంటమ్మా, ఇప్పుడే కదా పీటల మీద కూర్చుంది, అప్పుడే తాళి కట్టించమంటున్నావు అని పంతులు గారు అంటూ ఉంటారు. పంతులు గారు, మాకు కుదిరినప్పుడు తీరిగ్గా అందరి సమక్షంలో మళ్ళీ పెళ్లి చేసుకుంటాంలే, కానీ ఇప్పుడైతే తాళి కట్టించండి అని తార అంటూ ఉంటుంది. అమ్మ తార, ఎందుకు అంత తొందరపడుతున్నావు అని ధ్రువ అంటూ ఉంటాడు. చెప్పాను కదా నయ్య, గగన్ గారి మనసు ఎప్పుడైనా మారొచ్చు, అందుకే అని తార చెప్తూ ఉంటుంది. ఇక పంతులు గారు మంగళసూత్రాన్ని గగన్కి ఇస్తారు. ఆ తర్వాత ధ్రువకు కూడా ఇస్తారు. బాబు, అమ్మాయి మెడలో తాళి కట్టండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక గగన్ ధ్రువ వైపు చూస్తూ ఉంటాడు. బావగారు, ముందు మీరు నా చెల్లెల మెడలో తాళి కడితేనే నేను మీ చెల్లెల మెడలో తాళి కడతాను అని చెప్పి ధ్రువ చెప్తూ ఉంటాడు. ఇక దాంతో గగన్ తాళిని తీసుకొని బాధపడుతూ భూమిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. గగన్ గారు, ఏం ఆలోచిస్తున్నారు? తాళి కట్టండి అని తార అడుగుతూ ఉంటుంది. ఇక గగన్ తాళి కట్టాలా వద్దా అని ఆలోచిస్తూ అలా పూరి వైపు చూస్తూ ఉంటాడు. అన్నయ్య, తాళి కట్టన్నయ్య, నువ్వు కడితేనే ధ్రువ గారు నా మెడలో తాళి కడతారన్నయ్య అని పూరి చెప్తూ ఉంటుంది. ఇక గగన్ కళ్ళు మూసుకొని తాళిని తీసుకొని తార మెడలో కట్టబోతూ ఉండగా, ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు అని శరత్ చంద్ర గట్టిగా అరుస్తాడు. దాంతో అందరూ కూడా షాకింగ్గా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు. ఎందుకు ఎందుకు ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు అని తార శరత్ చంద్రాన్ని అడుగుతూ ఉంటుంది. భూమి గగన్లకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, నువ్వు మళ్ళీ గగన్ని ఎలా పెళ్లి చేసుకుంటావు అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. మీ కూతురు చేత మీరే డివోర్స్ నోటీస్ మీద సంతకం పెట్టించారు కదా అంకుల్, మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారేంటి అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. భూమి గగన్లను పంచభూతాలు కలిపాయి, వారిద్దరి ప్రేమ చాలా గొప్పది, వాళ్ళిద్దరిని ఎవరు విడదీయలేవరు అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాట వినగానే గగన్ పరిగెత్తుకుంటూ మండపం మీద నుంచి కిందికి వస్తాడు. భూమి, మీ నాన్న చెప్పేది నిజమా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. అవును బావా, నాన్నకు నీ పైన కోపం లేదు, ద్వేషం లేదు, నీకు నాన్నకు మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు, నాన్నకు నిజం తెలిసిపోయింది, అమ్మను చంపింది అపూర్వ అని, ఇదంతా అపూర్వ కుట్రని తెలిసిపోయింది బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో గగన్ భూమిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. గగన్ గారు, ఇక్కడ పెళ్లి జరగాల్సింది మనిద్దరికి, మీరేంటి ఆ భూమిని హగ్ చేసుకుంటున్నారు అని తార అడుగుతూ ఉంటుంది. ఇక తార కోపంగా మండపం మీద నుంచి కిందికి వచ్చి గగన్ని లాక్కొని వెళ్తూ ఉంటే గగన్ మాత్రం భూమి చేతిని గట్టిగా పట్టుకొని భూమి వైపు చూస్తూ ఉంటాడు. ఏయ్ తారా, నా భర్త చెయ్యి వదులు అని చెప్పి భూమి అంటుంది. ఎవరే నీకు భర్త? మీ ఇద్దరికి ఆల్రెడీ డివోర్స్ అయిపోయాయి అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.